హల్లెలూయా. నేను విస్తరించి మాట్లాడుతున్నా కానీ కొద్ది మాటలు మీకు తెలియచెప్పాలని తలుస్తూ ఉన్నాను. ఒక ప్రత్యేకమైన భాగంలో నుండి అనేక అంశాలు కనబడుతున్నాయి కానీ ముందుగా భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్తలో 12వ అధ్యాయం 35 వచ్చిన నుండి 40 వచ్చిన వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు చూడండి. లైవ్లో ఉన్నవారు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. లైవ్లో చూసే వారు కూడా ఎవరి సంఘాల లైవ్ని వారు చూడడం అది క్రమం, అది మంచిది, అది గమనించండి. సొంత సంఘం యొక్క కార్యక్రమం అందుబాటులో లేనప్పుడు మిగిలినవి చూడవచ్చు. ఆ మిగిలినవి కూడా విశ్వాసాన్ని పాడు చేసేవి కాకుండా విశ్వాసంలో స్థిరపరిచి బలపరిచేటటువంటి వర్తమానములు అయితే అవి మీకు మేలు. దానిని చూసుకొని గమనించుకొని ఏరుకోవాలి. మీరు కూరగాయల కూడా దగ్గరికి వెళ్ళినప్పుడే కూరగాయలే ఏరుతారు. ఏరుతామా లేదా? వంకాయలు కొంటుంటే వంకాయలు అన్నీ వేసి అనిపించేసుకుంటారా? తీసుకోం. వేసేటప్పుడు నేను ఏరుకుంటాను, వేరే ఏరుకుంటాను. ఎందుకంటే పుచ్చులు ఉంటాయి, ముదిరిపోయి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అలాగే టమాటా దాగుపడి ఉండొచ్చు, ఇంకా రకరకాలు. ఇలాగూ మనం కూరగాయలు ఎరుకునేటప్పుడు జాగ్రత్త వహించేటప్పుడు మనకు ఆత్మీయ ఆహారం అందించేటటువంటి ఆహారం మనకు మేలు కలిగేదిగానే ఉండాలి కానీ కీడు కలిగేదిగా ఉండకుండా, మన విశ్వాస భ్రష్టులను చేయకుండా విశ్వాసములు స్థిరపరిచే వారినిగా మనం మార్చేటట్లుగా ఉండేటటువంటి దైవ సేవకుల వర్తమానాలు వినవచ్చు. ఈ 12వ అధ్యాయం లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్ల విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుని వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసుల మెలకువగా ఉండట కనుగొనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నమ వేయలేడని తెలుసుకొనడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. దేవునికి స్తోత్రం. మనం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, ప్రభు యొక్క ఆగమనమును గూర్చి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ ఇంటికి దాసులు ఎలాగూ ఉండాలో, ఏ విధముగా ప్రవర్తించాలో ఆయన క్షుణ్ణముగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలలోని ఈ భాగాన్ని మనము విభజిస్తూ ఉంటే, విభజన చేస్తే ఎన్ని భాగాలు కనబడుతుందంటే, మొట్టమొదటిగా
నడుములు కట్టుకొని ఉండుడి. ఇవన్నీ తర్వాత వివరిస్తాను. రెండవది, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మూడవది, ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే తలుపు తీగకు ఎవడు సిద్ధముగా ఉన్నాడో అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ఎదురు చూస్తూ ఉండాలి, ఉండవలసినవి చెప్తున్నాడు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎదురు చూస్తున్న వారికి ఏమి చేస్తాడో 4వది అక్కడ ఉంది. దీనిలో భాగంగా ఆయన ఏమంటున్నాడంటే, ఆ యజమానుడు, ఆ ప్రభువు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొననో ఆ దాసులు ధన్యులు. మెలకువగా ఉండుట, 5వ భాగము మెలకువగా ఉండుట. ఆయన ఎప్పుడు వచ్చినా మెలకువగా ఉండాలి. ఈ దాసులు 2వ జామున వచ్చిన 3వ జామున వచ్చిన, చాలా జాగ్రత్తగా వినండి. ఒక రాత్రికి 4 జాములు ఉన్నాయి. ఒక దినానికి 8 జాములు. పగలు 4 జాములు, రాత్రి 4 జాములు. అంటే ఒక జాముకు వచ్చి రోజుకి 24 గంటల లెక్క చొప్పున ఒక జాము 3 గంటలు లెక్క తేలుతూ ఉన్నది. ఈ జాము ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు 4 జాములు. సాయంత్రం 4 నుండి సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 4 జాములు. పగటి జాములను గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. పగటి జాముల గురించి ఇప్పుడు ప్రస్తావన ఉన్నది. కానీ రాత్రి జాముల యందు జరిగేటటువంటి సంగతులను గురించి ఈరోజు మీకు కొన్ని సంగతులను జ్ఞాపకం చేయాలని తలుస్తూ ఉన్నాను. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఇంటి దాసులు ఎలాంటి మెలకువ కలిగి ఉండాలంటే 2వ జామున వచ్చినా 3వ జామున వచ్చినా వారు తలుపు తీయటకు సిద్ధముగా ఉండాలి. తలుపు తీయటకు సిద్ధముగా ఉండాలి. మనం ఒకసారి పరమగీతముల గ్రంథములో ఆయన షూలమీతిని జ్ఞాపకం చేసుకుంటే తలుపు తడుతున్నారు. రాత్రి వేళ తలుపు తడుతుంటే ఆమె అంటుంది, నేను స్నానం చేశాను, నా వస్త్రాలన్నీ కొయ్యకు తగిలించాను, నా పాదమును మురికి చేసుకోలేను, నేను మెలకువగా ఉండవలసిన సమయం అయిపోయింది, నేను నిద్రపోయే సమయం అంటూ ఆమె తాత్సారం చేసింది. ఆయన ఏ సమయంలో తలుపు కొట్టాడంటే బహుశా ఈ 2-3 జాముల సమయంలోనే తలుపు కొట్టాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అది నిద్రాభారముతో కూడిన సమయం. అందరూ నిద్రాభారములో ఉండే సమయం. అలాంటి సమయంలో తలుపు తట్టుతూ ఉన్నాడు. 10 మంది బుద్ధి కలిగిన 10 మంది కన్యకలను కూర్చున్నటువంటి దానిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే వారు మెలకువగా ఉన్నంతసేపు పెళ్లి కుమారుడు రాలేదు. ఇక రాడులే అని అనుకుని వారు దివిటీలు ఆర్పేసుకుని నిద్రపోతున్న సమయంలో ఆయన వచ్చినట్లు కనబడుతుంది. అనుకొనని గడియలో దొంగ కూడా చెప్పినాడు. దొంగ చెప్పి నేను ఇంటికి దొంగతనానికి వస్తున్నానంటే అందరూ ఏం చేస్తారంటే లైట్లు వేసుకుని మెలకువగా ఉంటారు. ఇంటి యజమానుడు మెలకువగా ఉంటాడు. దేనిని ఎత్తుకుపోనియాడు, విలువైన సొత్తునేది ఎత్తుకుపోనియాడు అని చెప్పి
ఈ 4 జాములలోనూ కొన్ని సంఘటనలు నేను మీకు వాక్య భాగంలో నుండి చూపించాలనుకుంటున్నాను. మొదటి జాములో మనం ఒకసారి విరాట వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. 18, 19 వచనాలు చదువుదాం. అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, చదవగలిగిన వారు చదవండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18, 19 వచనాలు. దొరకలేదు ఎవరికని? ప్రకటన తర్వాత ఉంటుందిరా ప్రభాకర్ రావు, ప్రకటన తర్వాత ఉంటుంది. కొత్త నిబంధనలు చూస్తున్నా జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు కారణము విరామము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమించనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుము. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేయి మొదటి జాములో విలాప వాక్యములో ప్రార్థించు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మనము ప్రార్థించాలని హెచ్చరిక చేస్తున్నాడు. సంఘ కాపరులారా, దైవ సేవకులారా, ఇంటి యజమానుడు వచ్చినప్పుడు దైవ సేవకులు మేళకులుగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తూ ఉన్నది. రెస్టింగ్ టైం లేదు, విశ్రాంతికి సమయం లేదు. కొంతమంది సేవ టైం టు టైం, బోధ టైం టు టైం లేదు. దేవుని సేవకునికి నియమిత కాలములు లేవు. 24 గంటలు దేవుని పనిలోనే ఉండాలి. 24 గంటలు ప్రార్థిస్తూనే ఉండాలి. 24 గంటలు ఇంటిని కావలి కాస్తూనే ఉండాలి. 24 గంటలు ఇంటి వారి యొక్క అవసరతలను గురించి ఆలోచన చేస్తూనే ఉండాలి. వారి భద్రతను గురించి ఆలోచన చేస్తూనే ఉండాలి. ఇంటి వారు అనగా సంఘము, దేవుని సంఘము, దేవుని ఇల్లు, దేవుని సంఘము. పరివారు నిద్రపోవడానికి వీళ్ళని పరివారు నిద్రపోతే విత్తువాని యొక్క ఉపమానములు చూస్తున్నాము. ఆ విత్తువాడు విత్తేశాడు, అలసిపోయి నిద్రపోతున్నారు పనివారు. వారు నిద్రపోతున్న సమయంలో శత్రువైన వాడు వచ్చాడు. శత్రువు వచ్చి ఏం చేశాడంటే దాన్ని ఏం పాడు చేయలే, వేరే విత్తనాలు విత్తాడు. ఆ పంటను పాడు చేయడం కోసం వేరే విత్తనాలు విత్తాడు. ఆ ఏ విత్తనాలు? గురుగులు విత్తాడు. ఏ విత్తాడు? గురుగులు విత్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేయించుదాం. హల్లెలూయా. దేవుని సేవకుడా, నీ సంఘములో నీ శ్వాసులు, నీకు అప్పచెప్పబడిన ఆత్మలు, దేవుని పిల్లలారా, నీ దేవుని ఇంటికి అప్పగించబడిన పనివాడు విత్తేటటువంటి విత్తులు శ్రేష్టమైనవి. ఈ శ్రేష్టమైన విత్తులు నీలో మొలకెత్తకుండా మొలకెత్తినాను వాటిని చెడగొట్టడానికి ఆ పనివాడు అలసిపోయి నిద్రపోతున్న సమయంలో శత్రువైన అపవాది వచ్చి నీ హృదయములలో ఏమి విత్తుతున్నారు అంటే గురుగులు
గురుగులు విత్తుతూ ఉన్నాడు. ఏం విత్తుతున్నాడు? గురుగులు విత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. గురుగులు విత్తేవాడు పగటి వేళ విత్తడం కాదు. ఆ గురుగులు విత్తేవాడు రాత్రి వేళ విత్తుతున్నాడు. ఆ గురుగులు విత్తేవాడు దేవుని సేవకుడు మెలకువగా ఉన్న సమయంలో ఆ దారిలోపల కనబడ్డావులే. ఇప్పుడు ఈ రోజుల్లో గురుగులు విత్తేవాడు మీ ఇంట్లోనే ఉన్నాడు. అసలు సేవకుడైతే తన ఇంటి దగ్గర ఉంటున్నాడు, కానీ గురుగులు విత్తేవాడు మాత్రం ప్రతి వాళ్ళ ఇంటిలోనూ ఆ గింజలు పట్టుకుని ఆ బట్ట పట్టుకుని సిద్ధంగా ఉంటున్నాడు. వాడు విత్తేస్తున్నాడు. విత్తేసిన తర్వాత వినేటటువంటి మాటలు ఏంటంటే, అయ్యగారండి ఆ టీవీలో అయ్యగారు చెప్పారు కదండి. ఈ చర్చలు సహించలేకపోతున్నాం. మా పాస్టర్ ఎప్పుడు గురుగులు పుట్టని సిద్ధంగా ఉంచుకుంటుంది. ఆ గురుగులు ఆ గుండెల్లో పడిపోతానే ఉంటాయి. అది బాగా భరించలేక 2-3 సార్లు చెప్పి నీకు సహించలేక చూడలేక ఇంకే ఈ గోగందులే ఎదగని ఎదగని నేను అవసరం పోతుంటానండి. అవసరం నేనే పోతుంటాను, ఇంకెందుకు? ఏది ఆ గురుగు అంటే తప్పుడు బోధ. ఏది ఆ గురుగు చెప్పండి? తప్పుడు బోధలు, పరిశుద్ధాత్మనికి వ్యతిరేకమైనటువంటి బోధలు, వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధలు, రాకడను గురించి ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యానాలు చేసే బోధలు, యేసు ప్రభువు కంటే తానే జ్ఞానుడమని చెప్పుకునే బోధలు. ఈ లోకపు చదువు ఎంత చదువుకున్నా దేవునికి అవసరం లేదు. దేవుని మాట వింటున్నావా లేదా, అదే దేవునికి అవసరం. అమ్మని చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా త్వరగా వేలు లక్షల కలిగిన సంఘంగా మారిపోయిన ఒక దైవ సేవకుడు ఒకసారి ఒక పాట అప్లోడ్ చేశాడు. ఆ పాట ఆయనే పాడాడు. ఆయన పాడిన పాట విన్నప్పటి నుంచి ఒక విధమైనటువంటి వేదన, బాధ, మొహం చూడగానే నాకు బాధ కలుగుతుంది. అది ఏంటి అంటే, మరియమ్మను స్తోత్రిస్తూ పాడిన పాట. మారు మనసు కలిగి బాప్తిసం పొంది దేవుని సేవలో బాధపడుతూ ఎవరిని మెప్పించడం కొరకు, అంటే ప్రజలను ఆకర్షించడం కొరకు, లేకపోతే ఆ ధనాన్ని ఆకర్షించడం కొరకు ఏ పాటలు పాడడం ప్రారంభించాడంటే, ఆ పాట కూడా నాకు ఆ ట్యూను ఆ బుర్రలోకి వస్తుంది, కానీ పాట నాకు రావడం లేదు. మరి అమ్మ అంట పాడుతున్నాడు. ఏ బాధ ఇది? గురుగులు. ఏ విత్తనాలు ఇవి? గురుగులు. అవి 2వ జామున వచ్చి వేశాడు, 3వ జామున వచ్చి వేశాడు. ఈ 2-3 జాములో జాగ్రత్తగా లేకపోతే ప్రభువే వస్తాడు, శత్రువే వస్తాడు. శత్రువే వస్తాడు, ప్రభువే వస్తాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రేయి మొదటి జామున మనం ఏం చేయాలి? అందరూ చెప్పాలి. ప్రార్థించాలి, మొర్ర పెట్టాలి. జాము అంటే 3 గంటలు. నువ్వు 3 నిమిషాలు చేస్తున్నావు ప్రార్థన. 3 నిమిషాలే చేస్తున్నావు ప్రార్థన.
ఒక జాము సేపైనా నువ్వు మెలకువగా ఉండలేవా? ఒక జాము సేపైనా నువ్వు ప్రార్థించలేవా? జాములు జాములు టీవీ దగ్గర గడుపుతాం, జాములు కబుర్లు చెప్పుకుంటా ఉంటాం, జాములు నిద్రపోతా ఉంటాం. కొంచెం సేపైనా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేవా? దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. రేయి మొదటి జామున ఏం చేయాలి చెప్పాలందరూ? రేయి మొదటి జామున ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఒకసారి 63వ కీర్తనలో 4వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథంలో 63:4. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చేయించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మెదడు యొక్క రుచి వేరు, క్రొవ్విన మెదడు యొక్క రుచి వేరు. రాత్రి జాములయందు నేను నీకు మొరబెడుతూ ఉన్నప్పుడు, నేను నిన్ను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఎలా ఉందంటే, ఎలా ఉందంగా? ఎలా ఉంది? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ ఆహారంలో మీకు చాలాసార్లు చెప్పినట్టున్నాను, కోడి తలలు తినడమో ఇష్టమే నాకు, మేక తల తినడమో ఇష్టమే నాకు, చేప తల తినడం ఇష్టమే నాకు. వాటిల్లో అత్యంత ఇష్టమైనది ఏంటంటే ఈ మెదడు, కన్ను. ఈ రెండు నాకు ఇష్టమైంది. కన్ను ఇష్టమే, మెదడు ఇష్టమే. ఈ మెదడులో ఈ క్రొవ్విందనుకోండి, ఆ తినే వాళ్ళకి తెలుసు ఆ రుచిలో తేడా. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ఆ రాత్రి జామయందు నేను నిన్ను ధ్యానిస్తూ ఉంటే నాకేం దొరికినట్టుంది? క్రొవ్విన మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేయించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను రాత్రి జాములయందు జరిగే విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. పగటి జాములో జరిగే విషయాల గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. 90వ కీర్తనలో 4వ వచనం ఏమంటున్నాడు? మోషే ప్రార్థనది. 90వ కీర్తనలో 90వ కీర్తన మోషే చేసినటువంటి ప్రార్థన. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన ఎలా ఉన్నాయి? నిన్నటి వరకు ఉన్నాయి. రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. 1000 సంవత్సరాలు గతించిపోతే నీ దృష్టిలో ఎలా ఉందంటే రాత్రి అందరి ఒక జాము, రాత్రి అందరూ ఒక జాము వలె ఉన్నదయ్యా. ఎట్లా గడిచిపోయింది?
ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క సమయం ఈ విధంగా ఇదివరకు కూడా మన భారతదేశంలో కూడా ఇలాగే ఉండి ఈ టెక్నాలజీ మారిపోయిన తర్వాత అన్ని మార్పులు వచ్చేసినాయి. సాయంత్రం 6 గంటలకల్లా భోజనాలు చేసేస్తారు. అయితే నా చింతనలో ఈ పొలం పనులకు వెళ్ళేటటువంటి కూలీలు మాత్రం 7-7:30 వచ్చి ఎస్తర్లో పెట్టేవారు. ఇంటికి రావడం వేడయ్యేది, కప్పులు వచ్చి పొయ్యి వెలిగించేసి ఎస్తర్లు పెట్టేవారు. ఎంత చేసినా 9 గంటల లోపల భోజనం చేసి పడుకునేవారు. అది పూర్వకాలపు అలవాటు. ఆ విధంగా ఉంటుంది. ఇక తర్వాత మాకు మా అమ్మ 6:30 ఆ టైంకి భోజనం పెట్టేసేది. 7 గంటలకి తినేసేవాళ్ళం. చదవలసిన వాళ్ళు చదవాలి, ముందు ప్రార్థన పెట్టేయాలి, ప్రార్థన పెట్టేసిన తర్వాత భోజనాలు, ఆ తర్వాత చదువుకోవడం. మళ్ళీ తెల్లవారుజామున లేవాలి. ఇది మాకు నేర్పినటువంటి విధానం. సరే, తర్వాత కాలంలో మెల్లగా భోజన అలవాట్లు కూడా మారి ఆలస్యంగా తినడం. నేను మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. 97వ సంవత్సరంలో మొట్టమొదటిగా అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ తెల్లవారుజామున ఫిబ్రవరి 4వ తారీఖున తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు ఢిల్లీలో విమానం ఎక్కాను. అంతకుముందు సాయంత్రం హైదరాబాద్లో విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయాను. ఢిల్లీలో అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎక్కాను. నేను అక్కడ దిగేటప్పటికి అదే 4వ తారీఖు సాయంత్రం అయింది, 4 అయింది. కానీ నా ప్రయాణపు గంటలు ఏంటంటే చాలా గంటలు గడిచిపోయాయి. ఇక్కడేమో ఇంకో రోజు వచ్చేసింది. దాంట్లో 2 సార్లు భోజనాలు చేద్దాం. ఒక విమానంలో 2 సార్లు తిన్నాను, మరో విమానంలో 2 సార్లు తిన్నాను భోజనం. అంటే భోజనం అంటే నాకు కొత్త ప్రయాణం కనుక ఆ భోజనాలను సహించలే, ఏదో విచిత్రంగా ఉన్నాయి. సరే అక్కడికి వెళ్ళి తినొచ్చులే అనుకున్నా. అంటే ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో ఏది ఎలా ఉంటాయో నాకు తెలియగా అవగాహన లేని సమయం. సరే 4 గంటలకల్లా అమెరికాకు దిగాను. నా కోసం చాలామంది వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. నా కస్టమ్స్లో కాకుండా ఇమ్మిగ్రేషన్లో చాలా సమయం గడిచింది. నన్ను చాలాసేపు తనిఖీలు చేశారు. నేను ఎందుకు వచ్చానో కనుక్కోవడం కోసం ఆఫీసు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. ఆ తర్వాత విడిచిపెట్టారు. బయటకు వచ్చాం. కస్టమ్స్కి వచ్చాను. కస్టమ్స్లో మళ్ళీ కొంతసేపు అవన్నీ విప్పబోతుంటే సగం విప్పారు. నేను హైదరాబాద్లో థ్రెడ్లు వేసేసారు. అవి బాగా తెంపడం కష్టమైపోతుంది, నాకు కుదరడంలే. ఒక థ్రెడ్ తెంపాను, 2 బ్యాగులకు థ్రెడ్ తెంపాను. మిగిలిన థ్రెడ్లు తెంపాలి. ప్రశ్నలు వేస్తూ ఉన్నారు కస్టమ్స్లో వాళ్ళు. నువ్వేం చేస్తా ఉన్నారు? మిషనరీ అంటే ఏం మిషనరీ అని అలా అర్థం లేదు. తర్వాత పాస్టర్ అని చెప్పాను. పాస్టర్ ఎక్కడికి వచ్చావన్నారు? ఇలాగా మీటింగ్కి వచ్చాను జేజేవల గారి దగ్గరికి అన్నప్పుడు వెంటనే అందులోకి ఆయన అన్నాడు అని మొత్తం వాళ్ళంతా విడిచిపెట్టేసారు. పిలుస్తాం, బయటకు వచ్చాం. ఇంకా కొంచెం సమయం అయిపోయింది, 5 అయిపోయింది, 5:30 వచ్చేసి బయటకు వచ్చేసిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకున్నారు. 4-5 వచ్చారు. టీవీలో అవి లైవ్లో చూపిస్తున్నారు నేను రావడం అవన్నీ. వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుని వెళ్తుంటే దారిలో అన్నారు,
మరి భోజనం చేస్తావా అని అడిగారు. నాకు ఎలా ఉందంటే ఇంచుమించు 3 రోజుల నుండి స్నానం లేని పరిస్థితి. ఎందుకంటే హైదరాబాదులో 3 గంటలకు స్నానం చేసి బయలుదేరి వెళ్ళాను. పెద్ద అమ్మగారు వచ్చారు, అమ్మగారు వచ్చింది, మా బావగారు అందరూ వచ్చి మదర్ గారి నెంబర్కి వెళ్ళడం కనుక చాలా హడావుడిగా నాకు వీటికి చెప్పారు. బావగారు 3 బావగారు వచ్చినట్టున్నారు. అంచేత స్నానం లేదు, ఒళ్ళంతా చికక్గా ఉంది. నా ఉద్దేశం ఏంటి, స్నానం చేసే తినొచ్చులే, నేను ఇప్పుడు తిన్నాను, తర్వాత తింటాను. మనం కొన్ని నేర్చుకోవాలి, విషయం స్పష్టంగా చెప్పాలి. 2 సార్లు అడిగాడు, తర్వాత తింటానులే అన్నాను. అక్కడి నుంచి తినే హోటల్కి తీసుకెళ్ళి కూర్చున్నారు. ఏంటంటావు తిను అన్నాడు. తర్వాత తింటాను, ఇంటికి వెళ్ళాక అన్నాను. వాళ్ళు తినేశారు, నన్ను తీసుకొచ్చి తినేశారు. ఇంటికి వెళ్ళిపోయాను. స్నానం చేసి అమ్మయ్య కూడా నేను నాకు ఇచ్చిన గదిలో నుంచి డైనింగ్ హాల్లోకి వచ్చాను. భోజనం పెడతారు కదా అని పెద్ద వచ్చింది. ఎక్కడోళ్ళు అక్కడ నిద్రపోతున్నారు. ఒక అరగంట చూసా, ఎవరు కనబడతలే. ఆకలి పొలవమంటే వేసేస్తుంది, ఏం చెయ్యాలో తెలియట్లే. సరిగ్గా నేను ఇప్పుడు ఇలా లేవడైతే నన్ను మర్చిపోయారు అనుకుని నేను గదిలోకి వెళ్ళిపోయి ఆకలేస్తుంది ఏం చేయాలా అని ఆలోచిస్తే, నేను ఎక్కడి నుంచి ఎందుకైనా మంచిది అని కొన్ని బిస్కెట్లను ఈ గంగిరేగి పళ్ళు కొనుక్కొని అందులో పెట్టారు. ఈ పట్టుకెళ్ళకూడదు, నిజానికి పట్టుకెళ్ళకూడదు. నాకు దేవుడు చేసిన మేలు ఏంటంటే ఆ కస్టమ్స్ చెక్ చేయకపోవడం. చెక్ చేసి ఉంటే నాకు బోల్డ్ అంత ఫైన్ పడును. ఎందుకంటే తర్వాత సంవత్సరం మళ్ళీ అమెరికా వెళ్ళినప్పుడు యాపిల్ పండు తీసుకెళ్ళినందుకు ఒక ఆయనకి $50 $100 ఫైన్ వేశారు అన్నారు. ఒక యాపిల్ పండు తీసుకెళ్ళాను. మరి నేను ఇన్ని కాయలు పట్టుకొచ్చాను, ఇన్ని గింజలు ఉంటాయి దాంట్లో, మరి ఎంత ఎత్తులో. సరే ఆ పళ్ళు తినేసి అది మంచిది పడుకున్నా. అంటే వాళ్ళ భోజనపు వేళ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? భోజనపు వేళ అయిపోయింది. దైవ సేవకులను కూడా వేళలు లేని భోజనం చేస్తూ ఉంటాం. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయం కలదు. దైవ సేవకుడా, భక్తి ఎక్కువై కూటం తర్వాత భోజనం చేస్తామనొచ్చు, మంచిదే. కానీ వడ్డించే కుటుంబానికి వారికి ఎంత అసౌకర్యమో మనం గ్రహించాలి. ఏ జాములో ఏ పని చేయాలో అదే పని చేయాలి, కానీ మనకు నచ్చినట్టుగా మనం చేయడం కాదు. 119వ కీర్తనలో 148వ వచనం ఒకసారి చదువుదాం. 119వ కీర్తనలోని 148వ వచనం. నీవిచ్చిన వాక్యము ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేయి మొదటి జాములో ప్రార్థించాలి. 2వ జాము 3వ జాములో మనం చేయవలసింది ఏంటంటే
మేళకువ స్థితి కలిగి ఉండాలి. మేళకువ స్థితి ఎందుకంటే ఈ 2వ జామున వస్తాడో 3వ జామున వస్తాడో, యజమాని ఎప్పుడు వస్తాడో అని దాసుడు, సర్వెంట్, పనివాడు కనిపెట్టి చూడాలి. ఏం చేయాలి? కనిపెట్టి చూడాలి. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిగిలిన వారు నిద్రపోవచ్చు. ఐటీలో వారందరూ నిద్రపోవడానికి స్వేచ్ఛ ఉంది, కానీ ఒకరికి మాత్రం స్వేచ్ఛ లేదు. కొందరికి స్వేచ్ఛ లేదు. ఎవరంటే యజమానుడు వచ్చే వరకు బాధ్యతలు అప్పగించబడిన పనివాడు, సర్వెంట్, సేవకుడు, దేవుని పనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ఒకసారి 4వ జాములో జరిగేటటువంటి సంగతులు, దానికి ముందు నడిజాములో న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఈ 2-3 జాముల్లో జరిగేటటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. న్యాయాధిపతుల గ్రంథములో 7వ అధ్యాయములో 19వ వచనం మనం చదువుతూ ఉంటే, అట్లు నడిచాను మొదటి కావలివారు అతని గిద్యోను అతనితో ఉన్న 100 మంది కొట్ట కొనకపోయి బోరలను ఊది తమ చేతులలో ఉన్న కొండలను పగులగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగులగొట్టిరి. ఎడమ చేతిలో దివిటీలను, కుడి చేతిలో ఆ ఊదులకు బోరలను పట్టుకునే వాళ్ళను యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడి జాములో యుద్ధ భయం. ఏ భయం? యుద్ధ భయం, ఖడ్గ భయం. ఇది గిద్యోనుకు అప్పచెప్పబడిన పనిలో ఈ నడిజాములో వారందరిని సమకూర్చి, మొదటి జాము అయిపోయింది, 2వ జాము చివరికి వచ్చేస్తుంది. 2వ జాముకి 3వ జాముకి మధ్యలో నడిజాములో ఆయన చేసిన పని ఏంటంటే 300 మందిని ఏర్పాటు చేసిన 3 గుంపులుగా 3 వైపుల నుండి కొండలు వారి చేతుల్లో ఉన్నాయి, బోరలు వారి చేతుల్లో ఉన్నాయి. వారందరూ ఒక్కసారి ఆ గుర్తు ఇవ్వబడగానే, బోర ఇవ్వగానే ఆ కొండలను పగలగొట్టి వాటిలో ఉన్న దివిటీలను పైకెత్తారు. అంతేకాదు వారి కుడి చేతుల్లో ఉన్న బోరలను తీసి ఓదడంలో పెట్టారు. ఒక ప్రక్కనేమో డ్యూటీని పైకెత్తబడ్డాయి, రెండో ప్రక్క వారి నోటిలో బోరల ఓదనం ప్రారంభమైంది. 3 వైపుల నుండి 300 మంది ఇలా చేయగానే శత్రు సైన్యాలు భయంతో గిలగిలలాడిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను యుద్ధానికి వెళ్తానంటే 32,000 మంది పైగా వచ్చారు. దేవుడు వాళ్ళు కాదన్నాడు. 10,000 మంది మిగిలారు. వేళ్ళు కాదన్నాడు. నేలలోకి నింపమన్నాడు. నేలలోకి నింపితే 300 మందిని మాత్రమే ఆయన ఎంపిక చేశాడు. ఆ 300 మందికి అప్పగించాడు ఈ పని. ఇది ఎప్పుడు చేయవలసిన పని అంటే
రాత్రి వేళ యుద్ధ భయము వారికి కలిగి ఈ దివ్యులు కనబడి ఈ బోరల శబ్దం వినబడగానే వారి గుండె అలసిపోయి వారి పరుగులెత్తి పారిపోయారు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేయించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి మీదకి శత్రువులు వచ్చి మీద పడిపోయారని గాబరా ఎత్తిపోయారు. నడిజాములో జరుగుతున్న కార్యక్రమం. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేయించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం రాత్రి 4వ జాములో ఆయన సముద్రము మీద నడచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రము మీద శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా. 4వ జాములో పడవ ప్రయాణము చేస్తున్న శిష్యులను దర్శించడానికి వెళ్ళాడు ప్రభు. ఆ 4వ జామున వాళ్ళు ఆ అల్ల మీద ఆ పడవ నడుస్తూ ఉంటే వారు సగం నిద్ర సగం మెలకువ. అలాంటి సమయంలో ప్రభు నడిచి వస్తూ ఉంటే మధ్యలో అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూచి భయపడి ఏమనుకుంటున్నారంటే ఏమని కేకలేశారట? ప్రభువుని చూసి భూతం 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 అని కేకలేశారట. జలభూతం ఏదో, సాగర భూతం ఏదో, సముద్ర భూతం ఏదో వచ్చేసింది, మమ్మల్ని మింగేయడానికి వచ్చిందని అది కేకలు వేస్తా ఉన్నారు. 4వ జాములో భయం. 4వ జాములో భయం భయం భయం. హృదయాన్ని భయం ఆవరిస్తా ఉంది. ఆ నిద్రలో నుండి గముక్కులు మేలుకోవడం వల్ల ప్రభువును గుర్తించలేనటువంటి భయం. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 48వ వచనంలోనే 4వ జాములో ఏం జరుగుతుందో అక్కడ కూడా కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 48. దొరకలేదమ్మా? మత్తయి సువార్త ఎక్కడితో దొరకలేదా? 48 లేదా? 4:48 ఉందా? ఏముందా కదా? సరే, దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం తెల్లవారుజామున రాజు వేకువని లేచి సింహముల గుహ యొద్దకు త్వరపడి వెళ్ళి దానియేలు ఉన్నటువంటి సింహాల గుహ దగ్గరకు పోయేట అంటున్నాడు, జీవము జరిగిన దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను నిత్యము నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన. మనం దాని గురించి జ్ఞాపకం చేసుకుంటుంటే ఎప్పుడు వెళ్ళాడు? వేకువజామున, తెల్లవారుజామున వెళ్ళి ఆయన పలకరిస్తా ఉన్నాడు. కష్టములో, మరణ భయములో, మరణము మృంగివేస్తుంది అని ఆ రాత్రంతా దానిలో మెడుగుగా ఉంటాడా, ప్రార్థన లేక నిద్రపోయాడు అంటారా? ఏం చేస్తున్నాడంట? మీరు సాయంత్రం 6-6:30 టైంలో ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లో పాము తిరగడం చూశారు. ఆ రాత్రి ఎంతమందికి నిద్ర పడుతుంది చెప్పండి? నిద్ర పడద్దా? దానికోసం నెత్తగడి వేసి సరిపోద్ది. ఏది చప్పుడైనా పాము వచ్చిందేమో అని. ఎక్కడైనా ఎలక పరిగెత్తినా గొక్కులు లేచి చూడటమే. ఏ భయం? ప్రాణ భయం. ఇప్పుడు కరోనాత ప్రాణ భయంతో లోకమంతా ఉంది. ఇప్పుడు దానియేలుల దగ్గరకు ఆ ఆజ్ఞతో పరవేసిన రాజు వచ్చి అంటున్నారు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన భయములో ఉన్న వారిని దర్శించే సమయము వేకువజాముగా కనబడుతూ ఉన్నది. వేకువజాము. దానియేలు ఏ సమయంలో దర్శించాడు? వేకువజాము, తెల్లవారుజామున. అలాగే పడవ మీద వెళ్తున్న వేళ్ళని, పడవ మీద వెళ్తున్నారు. మార్కున 6:48 ఉన్న పని, మార్కు సువార్త 6:48, మత్తయి సువార్త 6:48 అన్నాను, మార్కు సువార్త 6:48. ఇదే ప్రయాణం కనబడుతుంది అక్కడ కూడా. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ఆ దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి ఆ 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఆయన అనుకుంటుండగా సముద్రం మీద నడచడం చూచి భూతమని తలంచి కేకలు వేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే, వేకువజాములో శ్రమ ఉంది, ఆ శ్రమలో దేవుని దర్శనం ఉంది. వేకువజాములో 4వ జాములో శ్రమ, ఆ శ్రమలోనే దేవుని దర్శనం, దేవుని ఆదరణ, దేవుని సహాయం. ఆ 4వ జాములో ఆ
కంగారు, బెంగ, ఏడ్పు, దుఃఖము, కన్నీళ్లు. ఇలాంటి సమయంలో ప్రభు నడుస్తూ వారిని దాటిపోవాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? మళ్ళీ వీళ్ళకి పరీక్ష. ఎందుకంటే ప్రభుని చూడగానే వాళ్ళు ఏమనుకున్నారు? భూతం అనుకున్నారు. ప్రభు వెనకాల వస్తానన్నాడు కదా, ప్రభు వచ్చాడు అనుకోవడంలే, భూతం వచ్చింది అనుకుంటున్నారు. దేవుని పిల్లలారా, ఈ 4 జాములు ఉన్న నుండి వచ్చినాము. ఈ 4 జాములు శ్రమలు ఉన్నాయి, 4 జాములు కష్టాలు ఉన్నాయి, 4 జాములు భయాలు ఉన్నాయి, 4 జాములు మరణాలు ఉన్నాయి. కానీ మనలను దర్శించడానికి అలవ కొడుతున్న సమయంలో, భయపడుతున్న సమయంలో, ప్రాణాపాయం సంభవిస్తున్న సమయంలో ప్రభు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నిర్గమకాండము 14వ అధ్యాయంలోకి వద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయంలోకి వచ్చి ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 24వ వచనం, 23 24 వచనాలు చదువుదాం. ఐగుప్తీయులను, పదవి గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యమున చేరువి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బాగా కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి మనము పారిపోదమనండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేకువజామున ఆ యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఆ దండును కలవరపరిచెను. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత చెప్తుంది, ఆ ఎక్కడికి వెళ్తున్న సమయంలో వేకువజామున ఆ పాదము మీదికి అదిగో దేవుని పరిశుద్ధ స్థలం ఉన్న చోటులో ఆయన మేఘము దిగి వస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లించుదాం. దర్శనపు వేళ. ఏ వేళది? ఏ వేళ? దేవుని దర్శనపు వేళ. రాత్రి జాములయ్యందు మనం మెడకువ కలిగి ఉండాలి. రాత్రి జామిని ఈ అంత్యకాలము రాత్రి జాములకు సాదృశ్యంగా ఉంది. మనం మెడకువగా ఉండి ప్రార్థన చేయవలసిన సమయానికి సాదృశ్యంగా ఉంది. మిగిలిన అంశములను తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించుదాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు లేచి నిలబడి ప్రార్థించుదాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా. కృపామయుడా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న ఇవ్వబడిన వాక్యము కొరకై ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన చేయండి.
మనం అందరం